అవతార్ మెహర్ బాబా की जय. బాహ్యంగా చాలాసేపు మనం ఎంత బయట చూసి ఎన్ని మనం చేస్తున్న ప్రయత్నాలు, అంతర్గతంగా అంతర్ముఖులయ్యి మనం ఒక నిమిషమైనా మౌనం పాటించి మన అంతర్గతం లోపలికి చూస్తే ఏదైతే బయట మనము ఎన్ని సంవత్సరాలు చేస్తే ప్రయత్నం అంతర్గతంగా ఒక నిమిషంలో సాధించవచ్చు కదా. ఈరోజు లార్డ్ మెహర్ చదివినప్పుడు ఈ లార్డ్ మెహర్ దీంట్లోని స్విట్జర్లాండ్ ఎక్స్పీరియన్సెస్ మనం చదువుతూ ఉంటే నేను స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు నాదొక అనుభవం గుర్తొచ్చింది. నేను స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు నేను ఆఫీస్ పని మీదుగా వెళ్ళాను. ఒక 2 వీక్స్ ఉండాల్సి వచ్చింది స్విట్జర్లాండ్లో. ఉన్నప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కొంచెము బాబాది ఒక లాకెట్ వేసుకొని వెళ్ళా. దాంట్లో బాబా చైన్, బాబా లాకెట్ ఒకటి ఉండింది. సో బయలుదేరే ముందు బాబా అంతర్గతంగా నాకు చెప్పారు, నువ్వు ఒక మనిషిని అక్కడ కలవబోతున్నావు అని. నాకు తెలిసి నేను వెళ్ళిన ఆఫీస్ పని మీదగా అయితే వెళ్ళానో వాళ్ళందరూ కూడాను, నాకు తెలిసిన స్టాఫ్ వాళ్ళందరూ కూడాను వాళ్ళు చాలా బాహ్యంగా వాళ్ళు వెస్ట్రన్ థింకింగ్ అట్లాంటి వాళ్ళే తప్ప నేను ఈ గ్రూప్లో ఎవరు కూడాను బాబా లవర్స్ ఎవరు ఉండి ఉంటారు, అసలు బాబా గురించి ఎవరు మాట్లాడతారు అని నేను అనుకుని ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, 2 వీక్స్ అయిపోయింది. 2 వీక్స్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఇంకా ఆ రోజు దట్ ఈస్ ద డే వెన్ ఐ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ మై ఫ్లైట్ వాజ్ దేర్. దెన్ ఐ వాజ్ థింకింగ్ దట్ బాబా చెప్పింది నిజం అవ్వలేదు. బాబా సెడ్ దట్ ఐ విల్ మీట్ సమ్ వన్ in this trip who's his person, and we all know that Baba's people may not necessarily be Baba lovers, right? How many of you believe that Baba lovers? Yeah, so sometimes మనము అనుకొని వాళ్ళు నిజంగానే బాబా లవర్స్గా బయటకు కనిపించి ఆర్ దే ఆర్ నాట్ ఈవెన్ బాబా ఫాలోవర్స్. ఈరోజు బాబా ఏజెంట్ గురించి చెప్తున్నప్పుడు దట్ ఈస్ వెన్ ఇట్ క్లిక్ మీ దట్. సో ఫైనల్గా ఇంకా బ్యాగ్ కూడా తీసేసుకున్నాం, లిఫ్ట్లో దిగిపోతున్నాము. దాంట్లోని ఆయన లాజిస్టిక్స్ హెడ్ ఎవరైతే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్లోని ఆయన లాజిస్టిక్స్ హెడ్ ఎవరైతే ఉండేనో, నేను బాబా నాకు చెప్పిన ప్రూఫ్ ఏంటి అంటే, ఎవరైతే నీ లాకెట్ చూసి హీ ఈజ్ హూ అని అడుగుతారో హీ విల్ బీ మై పర్సన్ అని. 15 డేస్లో ఎవరు అడగలేదు నన్ను. No one asked me for 15 days. Everyone was looking at it, but no one asked me. But the last one, లిఫ్ట్లోంచి ఇంకా బయటకు వచ్చేస్తున్న టైంకి one person who was with me all the time and he was giving the demo of the logistics SAP module to me. He asked, who is this? So, and that was my little surprise from Baba to say, because at that time I was thinking, now it's over. Because then okkasari lift lounge bayitiki velte I'll get into the cab and then no one will talk to me because I'll not know anyone after that. And of course airport mein you will not know anyone. So I just thought that. Then this person asked me last. So I felt how Baba's that little confirmation and experience matters to us, right? So that was my little reminder about Baba's presence. ఈరోజు ఏదో సరిగా లేదు, ఈ టేబుల్ కొంచెం ఇటు వచ్చి అప్పుడు కొంచెం ఇది అవుతుంది. ఐ వోంట్ కవర్ బాబాను. ఓకే గుడ్. సో టిఫిన్ లెక్చర్స్, కమింగ్ బ్యాక్ టు టిఫిన్ లెక్చర్స్. టుడే we are going to read the lecture of 19th August 1926. We'll go back. Other day also, yesterday, Independence Day, I think, I made a little posting on 19th October 2026, Baba's Swarajya movement, because I suddenly remembered we were talking about it last. Yeah. So how many అందరికీ గుర్తుందా గాంధీజీకి స్వరాజ్య మూమెంట్లోని బాబా ఇచ్చిన సందేశం గురించి మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నాము. ఈసారి 15th August నిన్న స్వరాజ్య మూమెంట్ గురించి కూడా వెన్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఇట్, హౌ బాబా గేవ్.
I sent it on another group because I was not added on Bangalore. I told him, so I think now someone has made me admin. I was not admin, so I couldn't post in Baba Lovers group. So I posted in another group, and Vishwanath Garu from Kakinada, I think he posted in Bangalore Lovers. That post I made on that other group. Because initially not admin, later before Independence Day you made admin. You realized నేను ఇది ఎట్లా ఉంటుంది అంటే నేను హౌ ఐ వర్క్ ఐ టోల్డ్ హిమ్ కాశీ కెన్ ఐ పోస్ట్ ఆన్ బాబా లవర్స్ గ్రూప్ హీ సెడ్ ఎస్ ఆంటీ యూ కెన్ పోస్ట్ then I told Kashi I am not an admin, I am not able to post unless only admins are allowed to post, I am not able to post. He again sent me a message, no auntie you can post. So I know he is technically sound, he can understand when I say admin, he knows that he has to check whether I am admin or not. But somehow for almost a month now I think he didn't do. That day I thought, okay, when Baba wants me to post any message, he will make me, he doesn't want me to say anything, silence is better. So I kept quiet. Yesterday he made me, I think that yesterday I just posted something, same message, then I saw Vishwanath Garu was already posted. So I deleted my message, one message is there, okay. So that, everything comes with time, no? So when Baba, the acceptance is required that when Baba wants something to happen yes, with. We are free, but he is the boss for everything. Yeah, but he's not. Thing he will not allow. Yeah, that acceptance of reading into what Baba wants and అది గ్రహించి దాని అర్థం తెలుసుకొని నడుచుకోవడమే బాబా తోటి జీవితం గడపడం అంటే ఏమో కదా. అదర్వైజ్ If you know everything, what is the fun? We should not know anything. He knows everything, but he tells you should also try to become like me. యా, ఒక చిన్న ఇది, అరే నేను కాశీకి చెప్పిన తర్వాత కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు కాశీ అని నేను అనుకోవడం మొదలెడితే, ఇందాక మనం చదివాం కదా, అసూయలు జలసీలు ఇది అది అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో యాక్సెప్టెన్స్, లైక్ ఆ మూమెంట్లోని మనకు ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఈ టైంలో బాబా ఇది వద్దంటున్నారు, ఓకే దిస్ ఇస్ గుడ్, ఏ జరిగినా మన మంచికి అనే ఒక మనకి అంతర్గతంగా ఆ గ్రహింపు ఉండాలి. బాహ్యంగా అనుకుంటాము, ఎక్స్టర్నలీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ పీపుల్, ఇంటర్నలీ ఆల్సో వీ షుడ్ బికమ్ గుడ్. యా, ఎంతమంది యూ విల్ సీ ద మిర్రర్ అండ్ సే ఓ ఐ am God or devil, huh? What do you think? So great, good start. I think we will go back to the lecture. We will try to see what Baba is saying. Baba is again saying certain things that you already know, some probably we read it. So, and certain things, though Baba has said it before, we always struggle to take it inside, right? So బాబు కూర్చో అమ్మా, అయిపోతుందిలే, అదే వస్తుంది, బాబా చూస్తారులే అని అక్కడ కూర్చొని చూడు. ఓకే, సో విల్ రీడ్ Mehrabad, Thursday, 19th August 1926. This is first session. In this session, we will understand that Baba goes towards Puranas, Puranalu, manam Telugu, Hindu Puranalu gurinchani. From there, the inspiration is coming for today's lecture. Okay, that is the background. Ee roju lecture ki karanam enti ante, there was the inspiration of something that is about scriptures, the old పురాణాలు అని మనము చెప్పుకుంటాము వేదిక్గాను, దాని గురించి అక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్. ఆఫ్టర్ ద యూజువల్ థర్స్డే టీ పార్టీ ఎట్ కాకా షానీస్ హౌస్ అకార్డింగ్ టు ద కంబైన్డ్ డైరీ, దాట్ ఈవినింగ్ అంగల్ ప్లీడర్ రెడ్ ద పురాణాస్ టు ద మండలి ఫర్ an hour. Meanwhile, Baba gave out many interesting explanations for as many as four times over the course of the day. Though the Tiffin lectures manuscripts say nothing about this background to Baba's talks, the text below has been subdivided into 4 sections, each with its own section heading, at points where the breaks between the sessions with Baba may have occurred. So, ఆ రోజు టీ పార్టీ, థర్స్డే 4 o'clock టీ పార్టీ, మనమందరం టీ పార్టీ అయింది మంది ఇప్పటికీ. సో ఆ 4 o'clock పార్టీలోని 1 hour కాకా షానే వాళ్ళ ఇంట్లోని
పురాణం గురించి 1 hour చదవడం జరిగింది. ఆ చదవడం అయిపోయిన తర్వాత బాబా 4 talks గాను దీని బ్యాక్గ్రౌండ్ తీసుకొని 4 talks ఇచ్చారు. దాన్ని 4 talks పాయింట్ వైజ్ ఇక్కడ ఈ లెక్చర్స్లో ఇవ్వబడింది. దో ఈ పురాణాల్లో మెన్షన్ చేసింది డైరెక్ట్గా బాబా ఏం చెప్పలేదు. సో వీ విల్ నాట్ సే హీఈస్ ఇంటర్ప్రెటింగ్ పురాణాస్ ఫర్ అస్. బట్ సమ్వేర్ మధ్యలోనే అర్థం చేసుకోవడానికి దొరుకుతుందంటే పురాణాలలో ఇప్పటివరకు చెప్పని విషయాలు బాబా చెప్పారు అని ఆయనే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు పురాణంలో కానీ, బైబిల్లో కానీ, లేకపోతే ఖురాన్లో కానీ, ఏ రిలీజియన్లో కానీ ఆయన చెప్పని విషయాలు ఆయన నేను అందించాను నా స్క్రిప్చర్ ద్వారా. ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయాలు నేను చెప్పాను ఈ మానవాళికి అని ఇక్కడ మనకి ఒక సందేశం కూడా బాబాది వస్తుంది. వీ విల్ రీడ్ ఇట్ టుడే. సో విత్ దాట్ బ్యాక్గ్రౌండ్ వీఆర్ రీడింగ్ ద 4 lectures. విల్ గో ఇన్ టు ద లెక్చర్. 4 short talks. You are gone to, please go to 229. You are at 230. No, go back. Okay, come down. Sorry, I think something is missing. For me it is 229 page here. Go down. అయిపోయింది. Correct. Go down. Come down. Oh, I think there is some difference between this and this. No, this is not that page. 4 short talks అని ఒక పేజ్ మిస్సింగ్ ఉంది. పేజ్ నంబర్ go up. Go up. I think this is 4-page display, no? This one. So you have 228, 229, 230, 231 like that. Yeah. Side 2. Spurti, literally throbbing or flash, refers to low inspiration. Antardrishti, inner sight, is high inspiration. Spurti అంటే మన మామూలుగా ఒక మోటివేషన్ అనండి, లేదంటే కొంచెం మనకి స్ఫూర్తిగా ఉంది ఈరోజు అంటే కొంచెం హై ఎనర్జీగా ఉంది అని, ఇన్స్పిరేషనల్గా అనిపించింది అని అనుకున్నప్పుడు బాబా ఈస్ కాలింగ్ ఇట్ లో ఇన్స్పిరేషన్. ఓకే, ఒక స్ఫూర్తితోటి ఒక కవిత రాసాము, ఒక స్ఫూర్తితోటి ఒక పెయింటింగ్ చేసాము, ఒక ఇన్స్పిరేషన్తో పెయింటింగ్ చేసాము, లేదంటే ఒక స్ఫూర్తితో మ్యూజిక్ కంపోజ్ చేస్తాము. సో దేర్ ఇస్ some motivation to do something creative. But what comes out of the most creative stuff, Baba is calling it low inspiration. You see? And now he's talking about Antardrishti. Antardrishti, inner sight, is high inspiration. So what A.R. Rahman music compose చేస్తే అదే అంత బాగుంది, అది లో ఇన్స్పిరేషన్ అంటే, హై ఇన్స్పిరేషన్ తోటి అంతర్దృష్టి అన్నది ఇంకా ఎంత బాగుంటుంది. How it will be, how beautiful it will be when we go with something inside. Even in this moment, when you are understanding it, ఏదో అర్థం చేసుకొని ఒక స్ఫూర్తి కలిగినప్పుడు, it gives us a lot of nice feeling. It gives us something better. ఎందుకు అంటే మానవుడు, ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అని పదే చదువుకున్నా, ఏదైతే మనకి ఆ భగవంతుడితోటి కనెక్ట్ అవుతుందో, ఆ కనెక్ట్ అయినప్పుడల్లా మనకి ఒక హై ఫీలింగ్ వస్తుంది. యా, సో వెన్ యూ రియలీ గో టు దట్ ట్రూ మెసేజ్, దట్ యాక్చువల్లీ helps you to connect your inner balance or inner self or your core, whatever you call, which is your own God or your form of your Paramatma. That particular thing gives you high in that moment, and the more you connect to that high, you feel like doing it more and more. ఎవరైతే ఒకసారి కనెక్ట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ మైరాబాద్కి మళ్ళీ పరిగెడుతూ ఉంటారు. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి, ఏం పని లేకపోయినా పనులు పెట్టుకొని వెళ్తూ ఉంటాము. ఎందుకు? అందువల్ల మనకి ఒక మంచి స్ఫూర్తి, మంచి ఫీలింగ్, ఏదో కరెక్ట్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ రావడం వల్ల. అంతర్జ్ఞాన్, ఇన్నర్ నాలెడ్జ్ ఇస్ రెవల్యూషన్. అంతర్జ్ఞానం అన్నది రెవల్యూషన్ అంటే దాని వలన మనకి ఇంకేదో కొత్త విషయం తెలుస్తుంది.
అది ఒక రకమైన మనకి లోపల నుంచి ఇన్ఫర్మేషన్ అది అర్థమవుతుంది. ఆ లోపల నుంచి అర్థమైన జ్ఞానాన్ని మనం ఏదైతే గ్రహిస్తామో దాని అంతర్జ్ఞానము అంటారు. నేను ఇప్పుడు ఎన్ని మాటల్లో చెప్పినా అది మీకు లోపల తెలిసిన రోజున అది మీకు అందరికన్నా బాగా అనిపిస్తుంది. అది అనిపించి 10 మందికి చెప్పాలనిపిస్తుంది. ఈరోజు ఇలా అనిపించింది, ఈరోజు ఇలా అయింది అని ఎవరికో ఒకరికి చెప్తాం మనము, ఇదిగో ఇలా ఇలా మంచిగా అనిపించింది ఈరోజు అని. సో దట్ రెవల్యూషన్ అది కొత్త కాదు. ఇది వరకు ఎంతమందికో ఎన్నిసార్లు ఎక్కడెక్కడో జరిగి ఉంటుంది. కానీ ఈ టైంలోని మనకి కనిపించినప్పుడు మాత్రం అది ఫస్ట్ టైము ఫ్రెష్. That is why Baba calls each realization is fresh. When each person coming back home is new. It is not that crores of people have come back home. చాలా మందికి అంతర్జ్ఞానం కలిగింది, గాడ్ రియలైజేషన్ అయ్యింది, లేదా దే గాట్ ముక్తిస్. ఇట్ ఈస్ నాట్ న్యూ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఈచ్ రియలైజేషన్ ఈజ్ ఫ్రెష్. That is why no other journey is equal to anyone else's journey. It's everyone is unique and special. అద్వైత అనుభవ్, నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్ ఇస్ రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్. ఏదైతే అద్వైత అనుభవం ఉందో అది రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. అది రియలైజేషన్ జరిగినప్పుడే అది అద్వైత అనుభవం. ఇంకేదో అద్వైత అనుభవం. అద్వైతం అంటే నాన్ డ్యూయల్. నాన్ డ్యూయల్ అంటే వన్నెస్. వన్నెస్ అంటే ఐ గాడ్ అండ్ వన్. నేను భగవంతుడు ఒకడు అయినప్పుడు నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్. అది అద్వైతం. ద్వైతం అంటే రెండుగా కనిపించేది, అద్వైతం అంటే ఒకటిగా ఉండేది. అద్వైతమైన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను భగవంతుడు ఒకటి అని తెలుసుకోవడం. ఆ ఎక్స్పీరియన్స్ అన్నది రియలైజేషన్ ఆఫ్ గాడ్. ఎంత సింపుల్గా చెప్పేశారు బాబా. చాలా చాలా సైట్, ఓకే సారీ, సైట్, దృష్టి ఈజ్ హయ్యర్ రెవల్యూషన్. అంటే మామూలు రెవల్యూషన్, అంతర్జ్ఞానము రెవల్యూషన్. అంతర్దృష్టి హయ్యర్ రెవల్యూషన్, ఇంతకన్నా పైన ఉన్నది అంతర్దృష్టి. తర్వాత అద్వైత అనుభవం. వాట్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంతర్దృష్టి అండ్ సైట్? అంతర్దృష్టికిను చూపుకి తేడా ఏంటి? అంతర్దృష్టి ఆర్ ఇన్నర్ సైట్ refers to the seeing of the subtle universe and the planes of consciousness through the subtle eyes. లోపల అంతర్దృష్టి ఏదైతే సటిల్ ప్లేన్లో కనిపిస్తుందో అది కాన్షియస్నెస్ ప్లేన్స్, అది కనిపించేది అది అంతర్దృష్టి ఆర్ ఇన్నర్ సైట్. అంతర్దృష్టి, ఇన్నర్ సైట్, ట్రాన్స్లేషన్ సేమ్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. బై కాంట్రాస్ట్ మీన్స్ సీయింగ్ గాడ్, సీయింగ్ పరమాత్మ. కాంట్రాస్ట్ అంటే మనం మామూలుగా ఈ కళ్ళతోటి ప్రపంచాన్ని చూస్తాము. దీనికి ఆపోజిట్గా పరమాత్మని చూడడం అంటే కళ్ళతో బయటికి చూస్తే ప్రపంచాన్ని చూస్తాం, కళ్ళు మూసుకొని లోపలికి చూస్తే అంతర్దృష్టి ద్వారా పరమాత్మని చూస్తాం. సో దట్స్ వై ఇట్ బికమ్స్ కాంట్రాస్ట్. The one who sees in this sense actually sees him everywhere. ఎవరైతే ఈ దృష్టితోటి బయటికి కూడా చూస్తారో ఆయన అన్ని చోట్ల పరమాత్ముడినే చూడగలుగుతారు. నీలో నాలో కనిపించే దాంట్లో మధ్యలో ఉన్న స్పేస్లో ఏమీ లేని ప్లేస్లో కూడాను భగవంతుడిని చూడగలుగుతాడు. వీ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ 3 kinds ఆఫ్ ఐస్, ద గ్రాస్ ఐస్, ద సటిల్ ఐ అండ్ ద మెంటల్ ఐ. మూడు టైప్ ఆఫ్ కళ్ళు ఉన్నాయి. ఏంటి అందరికీ తెలుసు. అందరము ప్రతి ఏంటి ధనలక్ష్మి గారు చెప్తారు. గ్రాస్ ఐస్, సటిల్ ఐస్, మెంటల్ ఐ కదా. గ్రాస్ ఐస్ అంటే బయట కళ్ళు, ఈ కళ్ళు. సటిల్ ఐస్ అంటే మనకి సూక్ష్మ దృష్టి, అండ్ మెంటల్ ఐ అంటే మనోనేత్రం. అలా 3 అళ్ళు అంటే మనకి అందరికీ తెలుసు. గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ. గ్రాస్ వరల్డ్, గ్రాస్, సటిల్ బాడీ, మెంటల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో నాకు తెలిసి అందరూ సటిల్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు. ఎవరు సటిల్ ఎక్స్పీరియన్స్ అంతర్దృష్టితోటి అనుభవం కలగని వాళ్ళంటూ ఎవరూ లేరు ఈ గదిలో. లేకపోతే ఇక్కడ ఉండేవాళ్లే కారు అసలు.
సో అందరికీ అంతర్దృష్టితోటి ఆ భగవత్ దర్శనమో లేకపోతే చిన్న టచ్చో పుషో పడిపోవడానికి తోసేయడమో ఏదో చేసే ఉంటాడు. ఏదో ఒకటి చేసే ఉంటాడు. అది చేసినందుకే మనం ఇక్కడ ఉన్నాం. సో ఓకే ఓకే. సో మనం ఇప్పుడు ఈ కళ్ళు తెరిచి బయటకి చూసేటప్పుడు మనకి ఇది గ్రాస్ ఐస్, దీని గురించి చెప్పక్కర్లేదు. ఇది చూస్తున్నది ఏంటి? కన్ను. ఇది కూడా చెప్తారు ఇప్పుడు ఈ లెక్చర్లోనే వస్తుంది. చూసేది కన్ను ఏం చూస్తోంది? బయటకు చూస్తోంది. అంతర్దృష్టి అంటే ఎప్పుడైనా మీరు కళ్ళు మూసుకొని ఒకసారి తలుచుకొని, అరే నా కూతురికి ఫోన్ చేయాలి, లేదా నా కొడుక్కి ఫోన్ చేయాలి, వాడు లంచ్ చేశాడా లేదా, ఈరోజు ఏదో అయ్యి ఉంటుంది, నాకెందుకో ఈరోజు ఏదోగా ఉంది అని మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని కబుక్కుని ఫోన్ చేసి, ఏంట్రా భోజనం చేసావా, లేదంటే ఏమ్మా తిన్నావా నువ్వు అని అడుగుతాం కదా. అది ఆ స్ఫూర్తి, ఆ చిన్న ప్రేమతో కలిగిన చిన్న యాక్షన్ మనం ఏదైతే తీసుకుంటామో అది ఎక్కడి నుంచి వస్తుంది? సూక్ష్మ దృష్టిలో నుంచి వస్తుంది. అది అదంటాం చూడండి, ఇంట్యూషన్. ఇన్ స్మాల్ వర్డ్ ఇంట్యూషన్. అది జ్ఞానం కాదు, అది చిన్న తెలిపెతిలాగా ఒక చిన్న ఇట్లా వెలుగుతుందనమాట. అది ఆ టైంలో మనకి ప్రేమ టచ్ అవుతుంది. ఆ ప్రేమ టచ్ అయినప్పుడు అప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాము. ఒక ఫోన్ చేయడమో, లేకపోతే ఆటో తీసుకొని వెళ్ళడమో, లేకపోతే ఏదో చేయడమో, ఏదో చేస్తాం ఆ టైంకి. ఎప్పుడైతే ప్రేమ టచ్ అవుతుందో అక్కడ లాజిక్ యూస్ చేయం. కలొచ్చింది, రాత్రి కలొచ్చిందమ్మా, ఏంటో నీకేదో బాగాలేదనిపించింది, మీ అమ్మాయి అయినా ఫోన్ చేయొచ్చు, మీ అబ్బాయి అయినా ఫోన్ చేయొచ్చు, అమ్మాయి ఏదో కలొచ్చింది ఈరోజు, నాకేదో బాగా అనిపించలేదు, నువ్వు బాగానే ఉన్నావా అని పొద్దున్నే 8 గంటలకు కాల్ వచ్చింది అనుకోండి, ఏంటి ఎప్పుడు ఫోన్ చేయడు, పొద్దున్నే ఫోన్ చేశాడు ఈరోజు అని అనుకుంటాం. అట్లాగా. సో వాట్ that thing that touches with the love, that gives that inspiration, that comes from our subtle. I'm giving a very smallest example. ఆధ్యాత్మికంగా ఇంకా వెళ్ళలేదు. మానవుడిగా మనసుకి మనం నార్మల్ జీవితంలోని జరిగే సంఘటనలు ఇవన్నీ కూడాను. ఇది మన సటిల్ దృష్టి, సూక్ష్మ మనసు లేదా ఇన్స్పిరేషన్, సూక్ష్మ దృష్టి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్పలేదు అది మనకి. అది చిన్నపిల్లలకి అవుతుంది, పెద్దవాళ్ళకి అవుతుంది, దానికి వయసుతో నిమిత్తం లేదు. అది సూక్ష్మ దృష్టి. ఇది కాకుండా మనము మనోదృష్టి అంటున్నాము. మనోదృష్టి అంటే కళ్ళు మూసుకొని మీరు ఒకసారి కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని ఇంట్లో మీ బెడ్రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని అదే ఫీలింగు, లేదా మెహరాబాద్కి వెళ్ళొచ్చారు, దర్శనం చేసుకొచ్చారు, సమాధిలో ఉన్నప్పుడు ఏ మనసుని ఎలాగైతే సంతోషం కలిగిందో అదే సంతోషము కళ్ళు మూసుకోగా మానసికంగా అనుభవిస్తాము. అది ఆ దృష్టిని, ఆ అనుభవాన్ని, అది చాలా ఆధ్యాత్మికంగా మనకి హాయిగా అనిపించే ఫీలింగ్. అది మన మనోదృష్టితో మనం అనుభవించేది. ఎప్పుడు చూడని దాన్ని, ఎప్పుడు చూడకుండా కూడాను ఏదో అవుతుంది, ఎప్పుడో ఏదో అనుభవం అవుతుంది, ఇది ఆల్రెడీ నేను మనోదృష్టితో చూశాను, అయిందా ఎప్పుడైనా ఈ ప్లేస్కి నేను ముందు వచ్చాను అన్న ఎవరికైనా ఒకసారి అనిపిస్తుంది. అరే నేను ఎప్పుడు రాలేదు, ఫిజికల్లీ ఎప్పుడు రాలేదు ఇక్కడికి, కానీ ఎక్కడో చూసినట్టు గ్రహించినట్టు అనిపిస్తుంది. ఎవరినో చూస్తాం, ఈ మనిషి నాకు తెలుసు, ఇదివరకు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది ఈ ఫేస్, కానీ ఇది ఎప్పుడూ కలవలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనోదృష్టి ద్వారా వచ్చే ఇది మనం ఏం చేస్తాము? యూజువల్లీ దీన్ని మనము ఇంపార్టెన్స్ ఇవ్వం, ఏదో కొట్టేస్తాం గాలికి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం, అంతే లైఫ్. కానీ ఇవన్నీ మనకి రోజు ప్రత్యక్షంగా రోజు చిన్న అనుభవాల ద్వారా మనలో ఉన్న పరమాత్ముడు ఏదైతే జ్ఞానంతో మనము సారించి చూసి ప్రయత్నపూర్వకంగా చేస్తామో, ఇది కాకుండా అప్రయత్నపూర్వకంగా ఏదైతే మనకి జరిగిపోతుందో జీవితంలోని, దాంట్లోని పరమాత్ముడి దాంట్లో టచ్ ఉంటుంది, ఆ పరమాత్ముడి టచ్ ఉంటుంది. ఇవి చాలా చిన్న విషయాలైనా ఆధ్యాత్మికంగా లేకపోతే మన ఆత్మకు అది ఇంపార్టెంట్. It's a hand of God. What you can't understand from your logical mind becomes the touch of the Almighty. ఏదైతే మీరు లాజికల్గా చెప్పలేరో, ఇది అని చెప్పలేరో, కానీ ప్రత్యక్షంగా కరెక్ట్గా ఇదే కరెక్ట్ నాకు అనిపిస్తోంది, ఇదే కరెక్ట్ అనిపిస్తోంది, కానీ ఐ కాంట్ టెల్ వై ఐఎమ్ ఫీలింగ్ సో, ఐ కాంట్ టెల్, బట్ ఇట్ ఈస్ ట్రూ. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవర్ ఇన్నర్ ఇన్స్పిరేషన్ విచ్ ఇస్ పరమాత్మాస్ టచ్, రైట్?
సో అందుకనే నాన్న ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఎవ్వరూ ఈ రూమ్లో లేని వాళ్ళు కారు. అందరికీ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడో అక్కడ అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్. టిల్ we realize that we are God. You can call yourself a part of God. Antardrishti and inner sight refers to the seeing of the subtle universe and the planes of consciousness through the subtle eyes. Real sight, by contrast, means seeing God, seeing Paramatma. The one who sees in this sense, actually he sees him everywhere. We can distinguish between three kinds of eyes: the gross, the subtle and the mental eyes. With the gross eyes, gross things, vastu, are seen. With the subtle eyes, the spiritual world and the inner planes are seen. ఈ ఇన్నర్ ప్లేన్స్ అంటే ఏదో ఒక ఇక్కడి నుంచి ఆకాశంలో ఒక 30,000 పైన మైల్స్ పైకి వెళ్తే అక్కడ ఏదో ప్లేన్ ఉంది, అంతకన్నా 1 lakh పైన ఇంకో ప్లేన్ ఉంది కాదు. That is not true. When we think about planes, we think it like it is a place. It is not a place. A plane is an experience. Same life, same person, same thing, but we go through a different experience. ఈ రూమ్లో కూర్చొని ఈ పర్టికులర్ టైంలోని మనము ఇదే సందర్భాన్ని, నేను మాట్లాడే సందర్భాన్ని అందరూ వేరేగా వింటున్నారు, దాన్ని వేరేగా గ్రహిస్తున్నారు. వీఆర్ ఆల్ హ్యావింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సేమ్ మూమెంట్. That same movement, the experience of different things in the same moment, is because of your consciousness levels. And the one who is on planes will experience the same moment differently. సో ఈ ప్లేన్స్ అన్న అనుభవం ఎక్కడ జరుగుతోంది? ఇక్కడ ఉన్నా కూడాను ప్రతి మనిషి అనుభవం నేను చెప్పేదాన్ని వేరేగా వింటున్నారు, అందరు దాన్ని వేరేగా గ్రహిస్తున్నారు, వేరేగా అనుభవిస్తున్నారు. ఇదే మూమెంట్ని మనం వేరే దాన్ని ప్లేన్స్, భూమికలు, ఎవరెవరైతే ఏ భూమికల్లో ఉంటారో దాన్ని ఆ విధంగా గ్రహిస్తారు. మెహర్ బాబా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడే జయనగర్ సెంటర్లోనే ఒకసారి నేను లోపలికి వస్తున్నప్పుడు లోపల ఎవరున్నారండి అని అడిగారు. ముస్లిం ఆయన ఎవరో, అందరు కోనే అని అడిగారు. అంటే మెహర్ బాబా సెంటర్ అయ్యా అంటే బాబా అందరు హే అని అడిగారు. క్వశ్చన్, బాబా అందరు హే అంటే హా హే ఆయియే అన్నా. వచ్చారు, దర్శన్ హమ్ ఆసక్తే క్యా అన్నారు. ఆయియే, ఇద్దరు ఉన్నారు వాళ్ళు. ఆసక్తే క్యా అంటే ఆయియే అన్నాను. వచ్చారు, ఇంత లోపలికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. అక్కడే నేను నించొని ఉండగా आप मेहर बाबा को दिखाए हमको आज, बहुत अच्छा लगा हमको, हम फिर आएंगे అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో అట్లాగా మనము బాబా ఉన్నారా అంటే నేను అక్కడి నుంచొని బాబా సమాధిలో ఉన్నారు, నేను ఇక్కడ బాబా సెంటరు ఇది అని చెప్పచ్చు. లేదా నాకు నమ్మకం ఉంటే బాబా ఉన్నారా అంటే ఉన్నారు, నా నమ్మకం ఉంటే బాబా ఉన్నారని చెప్పాలి నేను. అవునా? సో మన దృష్టి ఎలాగుంటుందో, మనసు ఎలా నడుస్తుందో, మనం ఏం మాట్లాడతామో, ఇవన్నీ కూడాను ఎప్పుడైతే అవేర్నెస్తో, కాన్షియస్నెస్తో ప్రతి మూమెంటు ఉంటామో అప్పుడు మన యాక్షన్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అంతేగాని ప్రతి వాళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు, నేను నార్మల్గా బిహేవ్ చేయాలి అని ఎప్పుడైతే మన దృష్టి బాహ్య లోకంలో పెడతామో మన బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు మన ఎక్స్పీరియన్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. English. Okay. So whatever we are experiencing from inside, when you are alert, alertness is what Baba wants. That is why you will see in this book and just now what we have read also, every time you will see that the more you are alert. What is that alertness? You are spiritually alert, not physically alert, mentally alert, but you are spiritually alert. When you are spiritually alert, like I said, this experience that once I was coming to Jayanagar Center, there were two Muslim guys who were standing outside. They were passing by. They asked me, what is this? Where are you going? I said, this is Baba's center, Meher Baba's center. I'm going to the center. Is Baba inside? He asked. I said, yes, Baba is inside. Can I come and take darshan? He asked. Yes, you can come and take darshan. He came in. He said, he straight went to Baba. He bowed down or whatever he did. I was standing there. He said, thank you, you showed us Baba today. We will come again. He left. Now, in that moment, if someone is asked, is Baba inside? I can also say that Baba has left his body in 1969, but he is spiritually present. His samadhi is there and all that I can say.
But if I want to believe that Baba is here, Baba is everywhere, I will say, yes, Baba is here. And that's what came from me in that moment. But what is the alertness? When we talk about spiritual alertness, we talk about that alertness that you are from the non-dual state, you always are remembering God and you only want to experience God everywhere, then you can say He is present. If you say He is present and if you are believing it, the life's experience also will turn out accordingly. If you believe something, you say something and do something else, then life's experience are also mediocre. Then you ask, why is my life mediocre? Because you are not vibrating at that level. Your belief is not there. You are saying it with your mouth, but your actions and your mental status is not there. So that is why the life happens in that way, right? So we have to, that thing of something which is in our hands, we have to lift it up. In the universal prayer, he says, you are in everything, everywhere. So we should believe that. Yeah. Only when we believe that, the prayer will become alive. Correct. What we say, we have to be that, right? Okay, so because we are still in the first page, it's already 45 minutes. So I think content is what we speak, it's not about what we read, because what we read, we already read thousands of times. But what did you do after reading it 1,000 times? వేయిసార్లు చదివిన తర్వాత ఏమైంది మీకు? అక్కడే నిద్ర వస్తుంది, అక్కడే పడిపోతున్నాము, మళ్ళీ అదే మనసు అటు ఇటు పోతుంది అంటే ఏమీ కాలేదు. ఏమీ కాలి మనసుకి నెలకి సంవత్సరాలకి ఒకరోజు జీవితంలో తక్కువ అవుతుంది, అదే అవుతుంది అక్కడ. అంతే అంతే కొట్టుకుంటూనే ఉంటుంది. But even this highest seeing of God cannot be called the perfection. Perfection, Purnata, is achieved only in the state where a man becomes one with God. This is Jivan Mukti. కేవలం ఈ ఎక్స్పీరియన్స్ వలన లేదంటే అంతర్దృష్టితో భగవంతుడిని చూడడం వలన పర్ఫెక్షన్ రాదు. అందుకనే మనకేంటి సతోరి అంటారు. సతోరి ఎక్స్పీరియన్స్ అంటే క్షణంలో ఒక దివ్యంగా ఒక ఎక్స్పీరియన్స్ జరగడాన్ని దాన్ని సతోరి అనేసి లైక్ వేదిక్ లిటరేచర్లో యూజ్ చేస్తారు. అది మనకి ప్రతి మనిషికి ఎక్కడో ఒకడ జరుగుతుంది. అది జరిగిన తర్వాత బికాస్ మళ్ళీ మాయ కమ్మేస్తుంది. కృష్ణుడు నోట్లోని యశోద చూసి మళ్ళీ అనగానే మాయ అయిపోయింది. మళ్ళీ వాడు చిన్నపిల్లాడే కొట్టడము తిట్టడం అన్నీ చేసింది. కానీ పరమాత్ముడు అని గ్రహించి పరమాత్ముడి లాంటి ఫీలింగ్ కృష్ణుడితోటి లైఫ్ లాంగ్ యశోద చూపించలేదు, తల్లిగానే చూపించింది. ఎందుకంటే ఆ మూమెంట్లో అదే ఇంపార్టెంట్, ఆ అనుభవమే అలా ఉండాలి కాబట్టి అలా చూపించింది. అట్లాగే మనం పరమాత్ముడిని చూసినా అది నిజమని నమ్మము, అది నిజమని గ్రహించి అదే జీవితంతో అదే దీంతో ఉండము. అలా గనక చేయగలిగితే అది జీవన్ముక్తి అవుతుంది. ఓకే, జస్ట్ యాజ్ వన్ సీస్ గ్రాస్ or material things, jad vastu, with the gross eye, so one sees subtle things with the internal or subtle eye or antardrishti, while with the mental or spiritual eye, divya drishti, one sees God himself. Nonetheless, even here the seer is Jivatma or man, Manushya, not Paramatma or God. మనం ఈ మూడు కళ్ళతోటి మూడు దృష్టుల్ని చూసినా అప్పటికీ కూడా మనిషిగానే ఉంటాడు, కానీ పరమాత్ముడు అవ్వడు. పరమాత్ముడిని చూడొచ్చు, కానీ పరమాత్ముడు అవ్వడానికి పరమాత్ముడిని చూడడానికి తేడా ఉంది. ఓకే, అది ఈ మూడు దృష్టిలకి తేడా. పరమాత్మ చూడండి ఎంత చిన్న విషయం. మనం ఇది గాడ్ స్పీక్స్లోని దీంట్లోని గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్, మెంటల్ బాడీకి సటిల్ బాడీ ఇవన్నీ పరిపది చదువుకున్నా దీన్ని ఎన్ని యాంగిల్స్లో కావాలంటే అన్ని యాంగిల్స్లో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని డైసెక్ట్ చేయడము బాబాకే చెందింది. అది యా ఇప్పుడు ఆవిడ భావి ప్రపంచంలో ఉన్నారు. ఆంటీ సైలెంట్లో పెట్టేయండి ఆంటీ, మళ్ళీ మోగుతుంది. Paramatma, the body and states of experience.
Now, Vakil Sahab in his lecture said that we human beings are mortal and hence liable to destruction and decay. Clarifying on this point, Shri explained. ఆయన వకీల్ సాబ్ గారు ఏదైతే చదివారో దాన్ని బట్టి ఆయన ఏం చెప్పారు, మనుషులు మోర్టల్ అంటే జీవన మరణాలు ఉంటాయి మనుషులకి, హెన్స్ లయబుల్ ఫర్ డిస్ట్రక్షన్, అందుకనే వాళ్ళు నశించిపోతారు, మనుషులు నశించిపోతారు. అండ్ డీకేయింగ్ అంటే కృషించిపోతారు. తర్వాత క్లారిఫైయింగ్ ఆన్ దిస్ పాయింట్, ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాబా ఈ లెక్చర్ ఇచ్చారు. యు ఆర్ ఫాలోయింగ్ మ్యామ్? ఓకే. We human beings are actually not liable to destruction. మనము హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ లయబుల్ ఫర్ డిస్ట్రక్షన్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ టు సే. ఇక్కడ ఎవరన్నారు, ముందేమన్నారు, మనుషులు నశించిపోతారు అని ఉన్నారు ఎందులో, పురాణాల్లో. ఆయన ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాని పాయింట్ని డైసెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ బాబా వెంటనే మనం నశించిపోము, మనుషులు నశించిపోరు అని చెప్తున్నారు. వాట్ ఈస్ లయబుల్ టు డిస్ట్రక్షన్ ఇస్ ద బాడీ. ఉత్త శరీరమే నశించిపోతుంది. టు అండర్స్టాండ్ దిస్ బెటర్ 3 states ఆర్ హాలత్స్ నీడ్ టు బి డిస్టింగ్విష్డ్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 స్టేట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ద పరమాత్మ స్టేట్, ద శివాత్మ స్టేట్ అండ్ జీవాత్మ స్టేట్. ఇప్పుడు పరమాత్మ స్టేట్కి శివాత్మ స్టేట్కి తేడా ఏంటి? ఓకే ఓకే కొంచెం Jivatmas, okay. To some extent, I think she goes close, but we will see what Baba explains. Paramatma for his part has no knowledge of his own existence. అంటే పరమాత్ముడు నేను పరమాత్ముడుని అని ఆయనకే ఆ జ్ఞానం లేదు, ఆ గ్రహించరు ఆయన. నేనే పరమాత్ముడిని అంటే నేను ప్రతి క్షణం నేను విద్య అని చెప్పుకోకర్లేదు. నాకు తెలుసు నేను విద్య అని, నేను అంత న్యాచురల్గానే యాక్ట్ చేస్తాను. అట్లాగే పరమాత్ముడు తన పరమాత్ముడు అని ప్రతిసారి తనకి తానే చెప్పుకోకర్లేదు. ఆయన పరమాత్ముడిగా యాక్ట్ చేసేస్తారు, లేదా యాక్ట్ చేయకుండా ఉంటారు. బియాండ్ స్టేట్లోని ఆయన ఎవరో తెలియని స్థితిలోని ఆయన నేనెవరు అని అడగకుండా ఆ సైలెన్స్లో అన్ని చోటలు ఉన్నారు. Here what is he saying? When Paramatma knows I am Paramatma, which is at that state, which is beyond state, he acts like Paramatma. But beyond state lo he does. అంటే నేను అనేది ఇప్పుడు నేను చెప్పానే, మీరు నర్మదాగా ఉన్నప్పుడు మీరు పదే నేను నర్మదాని నేను ఇలా చేయాలి అని చెయ్యక్కర్లేదు, మీరు న్యాచురల్గా చేసుకుపోతారు. అదే పరమాత్మ కూడాను, ఆయన పరమాత్మ ఆయనకి తెలుసు. ఆ గ్రహింపు ఉండడం కారణమే ఆయన పరమాత్మ. ఐఆమ్ గాడ్ అని తెలిసిన గురువుకిను ఐఆమ్ గాడ్ అని తెలుసు, కానీ ఎక్స్పీరియన్స్ లేని మీకు, అంతే తేడా మీకు గురువుకిను. ఆయనకి నేను గాడ్ అని తెలిసి ఆయన అనుభవిస్తున్నారు. మీకు నేను భగవంతుణ్ణి అని తెలిసినా మీరు అనుభవించట్లేదు. అనుభవంలో తేడా ఉంది కానీ నిజంలో తేడా లేదు. దాంట్లోనే తెలుసుకోవాల్సిన విషయం. యు ఆర్ నాట్ గాడ్ అంటే యు ఆర్ గాడ్. మీరు చెప్పడానికి మీరు ఎవరు చెప్పారు? బాబా చెప్పారు. ఇఫ్ యు ఆస్క్ హూ టోల్డ్ యు ఆర్ గాడ్ అంటే మేర్ బాబా టోల్డ్ మీ దట్ ఐ ఆమ్ గాడ్. బట్ యూ కాంట్ సే దట్ ఐ నో ఐ ఆమ్ గాడ్. కరెక్ట్? That is the difference in experience. Whereas one who has realized God, he will very clearly say, I am God. I know I am God. The difference is in the experience, not in the knowledge. Otherwise, everyone, even if you call someone from the road, they will say, yeah, I know I am God. Okay. So what are we talking to understand this better? 3 steps or halas need to be distinguished between Paramatma, Shivatma and Jivatma state. Paramatma for his part has no knowledge for his own existence. It was the desire to know Paramatma, desire to win knowledge of himself that created sanskaras. ఎప్పుడైతే బియాండ్ స్టేట్లో విమ్ వలన హూ ఎమ్ ఐ అండ్ గాడ్ అడిగాడో అప్పటి నుంచి సంస్కారాలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే
హూ ఎమ్ ఐ అని అడిగాడో భగవంతుడు, అప్పుడే సంస్కారాలు స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఇస్ హోల్ గేమ్ ఈజ్ ఆఫ్ సంస్కారాస్. ఏమైనా సంస్కార, యోగ సంస్కారాస్, విజ్ఞాని సంస్కారాస్, నార్మల్ సంస్కార, ఏ సంస్కారాస్ అయినా ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ సంస్కారాస్. Okay, having acquired this, Paramatma became Jivatma, but this apparent change, this evident movement into Jivatma state is no way affects the reality of his being Paramatma. Paramatma-ness. Paramatma tetu thethi can Paramatma panane daho besto nati. Now it was in order to experience bhogavu, these sanskaras, that the Jivatma acquired a body. పరమాత్ముడు ఎప్పుడైతే నేనెవరిని అని అడిగాడో ఏం చేంజ్ అవ్వలేదు. ఆయన అడిగినంత మాత్రాన మార్పు ఏం కాలేదు. కానీ అది అనుభవించడానికని అక్కడి నుంచి మనిషి జీవాత్మగా పుట్టి అక్కడి నుంచి ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అయింది. ఇది ఇంతవరకు కానీ మనకు అందరికీ తెలుసు. నిద్రలో కూడా లేపితే చెప్పేస్తారు, ఎవరైనా చెప్పేస్తారు. ఓకే, నౌ జస్ట్ as సంస్కారాస్ చేంజ్, సో టు ద బాడీస్ చేంజ్. మన సంస్కారాలు ఎట్లాగైతే మారుతాయో బాడీస్ కూడా మారుతాయి. అండ్ విత్ దెమ్ ద ఎక్స్పీరియన్స్ ఉపభోగ్ ఆఫ్ ద బాడీస్. ఆ శరీరం మార్పుతో ఎలాగైతే శరీరం మార్పు జరుగుతుందో అలాగే దాని అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. But when through the grace of God or Guru the sanskaras are altogether annihilated, then one finds no body, no world, no experience or enjoyment, upabhog, nothing at all except Paramatma. In short, one finds oneself as in the beginning. But with consciousness, with knowledge of self, in this way, this one and the same Paramatma has become Shivatma. ఎప్పుడైతే ఆ అనుభవాలు కలిగి 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 భగవంతుడి గురు కృప ద్వారా ఎప్పుడైతే సంస్కారాలన్నీ నశించిపోతాయో, అన్నీ పూర్తయిపోతాయో, అప్పుడు ఆ మనిషి ఆత్మ తన పరమాత్మ అన్న గ్రహింపు కలిగి ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వెళ్తుంది. ఇది అయినప్పుడు ఆ టైంలోని అండ్ ద సేమ్ పరమాత్మ హ్యాస్ బికమ్ శివాత్మ. ఇక్కడ జీవాత్మ పరమాత్మ అవ్వలేదు, పరమాత్మ శివాత్మ అయిందని చెప్పాడు. అంటే ఏంటి? ఏ జీవాత్మ సంస్కారాల వలన ఏ జన్మ ఏ పరమాత్ముడైతే జీవాత్మగా పుట్టి ఇన్ని సంస్కారాలు అనుభవించాడో తాను పరమాత్మయేగా గుర్తిస్తున్నారు ఇక్కడ బాబా. ఆయన శివాత్మగా గ్రహించాడు. అంటే నేను పరమాత్ముడిని అని ఈ ఎక్స్పీరియన్స్ అంతా కలిగి గ్రహింపు కలిగి దాని రియలైజేషన్ కలిగినప్పుడు వాళ్ళని శివాత్మ అన్నారు బాబా. ఇక్కడ ఆవిడ చెప్పిన దానికి కొంచెం డిఫరెంట్. కాకపోతే బాబా ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా, దీన్నే మళ్ళీ కన్విన్స్ చేసేస్తారు. జీవాత్మ పరమాత్మ అని కాసేపు తర్వాత కన్విన్స్ చేసేస్తారు. అంటే ఏంటి అంటే మనకి ఇఫ్ యూ నో సినానిమ్స్ అండ్ స్కూల్లో నేర్పిస్తారు 3 types పర్మిటేషన్ కాంబినేషన్స్. ఇట్లాగా చెప్పినా అలా చెప్పినా అలా చెప్పినా మనకి కాన్సెప్ట్ అర్థమైందా అని తెలుసుకునే వరకు ఏ రకంగా తెలుసుకున్నా ఆ కాన్సెప్ట్ అర్థమై ఉండాలి మనకి. అది ఇంపార్టెంట్ మనకు అందరికీ. సపోజ్ దాట్ ద ఐ ఈజ్ కంపేర్డ్ టు పరమాత్మ. వెన్ ద ఐ ఈజ్ ఓపెన్ ఇట్ సీస్ ద స్లేట్. కన్ను తెరిచున్నప్పుడు కన్ను స్లేట్ని చూస్తుంది. ఏ స్లేట్? బాబా ఒక స్లేట్ని యూజ్ చేసేవారు. 1926లోని సైలెన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్లేట్ యూజ్ చేశారు, తర్వాత స్లేట్ వదిలేశారు. కానీ సో బాబా ఈజ్ టెల్లింగ్, సపోజ్ దట్ ఐ ఈజ్ కంపేర్డ్ టు పరమాత్మ. వెన్ ద ఐ ఈజ్ ఓపెన్ ఇట్ సీస్ ద స్లేట్. ఈ స్లేట్ని చూస్తోంది. ఓకే, వైల్ వెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇట్ డస్ నాట్ సీ. అదే కన్ను మూసుకుంటే ఏమీ చూడదు. కరెక్ట్? యట్ whether open or closed the eye remains itself. Eye itself remains the same. కన్ను తెరిచినా కన్ను మూసినా కన్ను కన్నుగానే ఉంటుంది. అవునా? మనం రెప్ప మూస్తే చూపు నశిస్తుంది, కానీ చూపు నశించిందని కన్ను కన్ను కాదా? కరెక్ట్, అంతే. తెరిచిన కన్ను మూసిన కన్ను, కానీ కన్ను కన్నే. కన్ను తనని తాను చూసుకోగలుగుతుందా? చూడదు. అదే ఆత్మ.
అదే ఆత్మ. ఏ ఆత్మ అయితే తనున్నానని గ్రహించక బాహ్యంగా అన్నీ చూస్తుందో, అన్నీ గ్రహిస్తుందో, అన్నీ అనుభవిస్తుందో, కానీ తానే ఉన్నానని అనుభవం తనకి లేదో, అదే స్థితిలో పరమాత్మ బియాండ్ స్టేట్లోని తను ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు, చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, తనెవరు అని తను తెలుసుకోలేకపోయాడు అంటే ఆ స్థితికి మనిషిగా మనము ఇక్కడ గ్రాస్ వరల్డ్లో చేసే స్థితికి దానికి దీనికి సేమ్. కాకపోతే ఇక జీవాత్మగా ఇది గ్రహించట్లేదు, అక్కడ పరమాత్ముడు తను గ్రహించుకోలేదన్న డిఫరెన్సే తప్ప ఎక్స్పీరియన్స్ సేమ్. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకుంటాం కదా, ఇది మనం వీఆర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే అండ్ నైట్ వీఆర్ డూయింగ్ ఇట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెన్ ద ఐ కెనాట్ సీ ఇట్ సెల్ఫ్, దో ఐ సీయింగ్ అవుట్ సైడ్, I cannot experience itself that it is seeing or not seeing. That doesn't mean the I does not exist. That itself, that is like Paramatma, who's not, when he was unconscious of himself in the beyond state, so-called beyond state, because that's how we all understand. In that beyond state, when we can't understand himself, but he just, when he asks himself, he experiences himself, that I am Shiva, I am Paramatma, so Brahma, Vishnu, Shiva are coming into existence to take care of the sustaining of the universe, creation of the universe and the destroying of the universe. Three of them are coming and they are aware that they are God. When we go back to that state as beyond state, and then we go beyond state is without body. Okay, so what we are trying to draw parallel here, just like the I does not realize that it is I, soul does not realize it is the soul. Okay, so in one state of God, 2A and 2B. Yeah. 2B is opening the eyes. Yeah. 2A is closing the eyes. Correct. 2 is same, Paramatma. Yeah, and 2C state is when you go back. Yeah, 2B means eyes open, 2A means eyes closed. Yeah, that's correct. Correct. Yet, okay, so in the Paramatma state, Paramatma, though realized, does not see anymore. So Paramatma realizes I am God, but he does not see anything. In the Jivatma state, he states he is the slate, which is to say the world, Jagat. So what are you seeing? Slate is nothing but a thing in this world. So you are seeing the world. ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. స్లేట్ని చూడడం అంటే స్లేట్, అందరం ఒకళ్ళనొకళ్ళ, ఈ బాడీ ఈజ్ ఎ స్లేట్ అంతే. సో ఈ స్లేట్ని చూస్తున్నాము, జగత్ని చూడడము. ఓకే, ఇన్ ద శివాత్మ స్టేట్ హీ సీస్ సెల్ఫ్, శివాత్మగా తన ఆత్మని చూస్తాడు, తన నిజ స్వరూపాన్ని చూడడం అంటారు దాన్ని. ఇన్ ద గురు స్టేట్ హీ సీస్ ద వరల్డ్ అండ్ సెల్ఫ్ బోత్. గురు, అందుకనే గురు పరమాత్ముడికిను శివాత్మకి అతీతంగా ఇంకొక ప్లేస్ ఉంది గురువుది. గురువు ప్లేస్ ఏంటి? గురు తనని తాను పరమాత్మగా చూస్తూ ప్రపంచాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ చూస్తారు గురు. సో యూ కెన్ సీ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ టుగెదర్. The difference between these states lies in the sanskaras and in the body. మనిషికి కలిగిన సంస్కారాల వలన తనున్న శరీరాన్ని బట్టి మీరు కుక్కగానో పిల్లిగానో పందిగానో ఎట్లా పుట్టు ఆ ప్రపంచాన్ని అనుభవిస్తారు. మనిషి ఇలా ఈ ప్రపంచాన్ని అనుభవించాం మనం, అప్పుడు ఆ ప్రపంచాన్ని అనుభవిస్తాం. కాబట్టి మనకున్న కాన్షియస్నెస్, చేతనం ద్వారా మనం ఆ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫ్యామిలీలోని ఒకళ్ళు మీరు సెంటర్కి వస్తున్నారు, ఇవన్నీ వింటున్నారు, ప్రవచనాలు వింటున్నారు, వెళ్తున్నారు, మీకు కొంచెం జ్ఞానం కలుగుతుంది, కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఏదో విన్నాను నేను, కొంచెం బెటర్ అనిపిస్తుంది, వెళ్తారు, ఇంటికి వెళ్తారు. కొందరు ఇంకో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు ఫోన్ చూసుకుంటున్నారు రోజంతాను, యూట్యూబ్ వింటున్నారు, ఇలా ఏదో చేస్తున్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకు కొంచెం బెటర్గా తెలుసు అని. కాకపోతే నిజంగానే అట్లాంటి వాళ్ళు ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా. కాబట్టి అప్పుడు మీరు గ్రహిస్తారు, నాకు ఎక్కువ కోపం రావట్లేదు అంటే నేను ప్రతి సండే సెంటర్కి వెళ్తున్నాను, మళ్ళీ సండేకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి అంటే ఈ వారం రోజులు బుద్ధిగా ఉండాలి నేను. కాబట్టి ఆ చేతనం వలన మీరు కొంచెం బెటర్గా చేస్తారు. అయినా అదే ఇంట్లో ఉంటూ మీరు అలా అనుభవించే జీవితాన్ని ఇంకొకళ్ళు ఇంకోలాగా అనుభవించే జీవితానికి తేడా ఏంటి అంటే మీకు కలిగిన చేతన.
కాన్షియస్నెస్, అవేర్నెస్ మీకు ఏవైతే కలిగిందో, మీరు ఒకలాగా బిహేవ్ చేయడానికి ఇంకోలాగా బిహేవ్ చేయడానికి, మీ ఆఫీస్లోనైనా ఇంట్లోనైనా రోడ్డు మీదైనా ఇంకోలాగా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే మీకున్న చేతనం. మీ చైతన్యం ఎదిగే కొద్దీ మీరు కొంచెం పరమాత్మలాగా కొంచెం బెటర్గా ఉంటారు కదా. సో the difference between these states lies in the sanskaras and the body. Whence did the body of yours and all its movements arise? Take the analogy of a film in the cinema. To depict a particular action or movement, one has to shoot so many different pictures. The mere lifting of a hand, for example, requires many separate frames. In the same way, every action of your body, every thought even creates sanskaras, but Paramatma does not bother himself with any of this business of actions and movements and their consequent sanskaras. Paramatma is aloof and pure, Shuddh and Shant, though one with all and everything. బాబాయ్ దీన్ని మనం సంస్కారాలు ఏదైతే ఉన్నాయో మన రోజు చేసే యాక్షన్ని ఒక ఫిల్మ్తో పోలుస్తున్నారు. ఫిల్మ్ అంటే ఒక సినిమా షూట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు పూర్వకాలంలో పాత వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పూర్వకాలంలో సినిమా ఒక్కొక్కసారి సినిమా నడుస్తూ ఇరుక్కుపోయేది. అది ఈ చెయ్యి యాక్షన్ ఇట్లా వెళ్ళేది. ఇప్పుడు లేదు ఆ టెక్నాలజీ, కానీ పూర్వకాలంలో ఉండేది. ఒక ఫైట్ చేస్తున్నాడు అంటే వాడు ఇప్పుడు కూడా వీళ్ళు స్లో మోషన్లో చూపిస్తారు. ఆ చెయ్యి ఇలా 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 వెళ్ళినప్పుడు ప్రతి మూమెంట్కి ఒక ఫ్రేమ్. బాబా అంటున్నారు ఈ ప్రతి మూమెంట్ మనం ఇలా అనేసేదానికి ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్స్ గురించి, ఈ ఫ్రేమ్ జరిగినప్పుడు సంస్కారాలు చుట్టుకుంటాయి. ఏ యాక్షన్ చేసినా సంస్కారాలు చుట్టుకుంటాయి కాదు, ఈవెన్ మానసికంగా కూడా సంస్కారాలు చుట్టుకుంటాయి అని అక్కడ ఈవెన్ మెంటల్ అన్నారు. అంటే మానసికంగా ఆలోచించినప్పుడు కూడా సంస్కారాలు చుట్టుకుంటాయి. ఈ సంస్కారాలు చుట్టుకునేది మనిషికి మాత్రమే, కానీ గురువుకి సంబంధం లేదు, పరమాత్ముడికి సంబంధం లేదు. వాళ్ళు న్యాచురల్గా అన్నీ చేసుకుపోతారు, వాళ్ళకి పట్టవు ఇవన్నీ. వాళ్ళు దీని గురించి ఆలోచించరు, దీని గురించి బెదరరు, ఎందుకంటే వాళ్ళు సంస్కారాలకి అతీతులు. Okay, in the Paramatma state, complete tranquility, Purna Shantala, he is very peaceful. He said that the God is the Paramatma and Guru is very peaceful throughout. He is in bliss state. Okay, in the Paramatma state, complete tranquility, Purna Shantata, perfect bliss, Sampurna Anand, and the powers of Riddhi, Siddhi and perfect self-originating knowledge, Swayambhu Gyan prevail. Through Paramatma himself though Paramatma himself remains unconscious of these aspects and attributes. ఆయన పూర్ణ జ్ఞానం కలిగి, పూర్ణ శాంతి కలిగి, పూర్ణ ట్రాంక్విలిటీ అనుభవిస్తున్నా ఆయన దాని గురించి చింతించరు, దాని గురించి ఆలోచించరు. ఆయన ఆ స్థితిలో ఉన్నారు అంతే. మనం ఇప్పుడు ఒక స్థితిలో, ఆనంద స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉంటాం. నేను ఆనందంగా ఉన్నాను లేదని బాధపడుతున్నాను ఎలాగైతే ఒక మనిషి అనుకోడో, పరమాత్ముడు గురువు అన్నవాడు, పరమాత్ముడు మనిషి రూపంలో వచ్చినప్పుడు ప్రతి క్షణము నేను గురువుని అని ఫీల్ అవ్వక్కర్లేదు. మనం చూస్తాము ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇంతమంది వచ్చి దండం పెడుతున్నారు. ఏదో ఒక సీన్లోనే దేంట్లోనే చూస్తాను, వాడు చైర్ వేసుకొని వెనకాల గుడి ఉంటుంది, వాడు చైర్ వేసుకొని ముందు కూర్చొని ఉంటాడు. వెళ్ళిన వాళ్ళందరూ దండం పెట్టి వెళ్తూ ఉంటారు. వీడు చాలా ఫీల్ అయిపోతాడు, అందరు నాకు దండం పెడుతున్నారు, తర్వాత తెలుస్తుంది వెనకాల గుడి ఉంది, దేవుడికి దండం పెడుతున్నారు అని. అట్లాగా మనకేంటి, అరే గురువు అంటే ఇంత బాగుంది, ఇంత బాగా దండం పెడుతున్నారు, అంతమంది ఈ స్థితిలో ఎంత బాగుంది, అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ గురువుకు ఆ స్థితి పట్టదు. మీరు దండం పెడుతున్నారా, మీరు ఏం చేస్తున్నారా, ఆయనకి ఏం అక్కర్లేదు. అది హీఈస్ వెరీ హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ఆల్ దోస్ స్టేట్స్. ఇన్ ద పరమాత్మ, ఐ ఫినిష్డ్ దిస్ ఐ థింక్. The Shivatma state. The Shivatma state, by contrast, encompasses perfect knowledge, Sampurna Janiva of all of them. Then why is the body needed as a medium? Shivatma state లో కూడా ఈ స్థితిలో ఉన్నప్పటికీ మరి ఇంకా అప్పుడు ఆ శివాత్మకి ఆ శరీరాంతో పనేముంది? Because Paramatma wanted to acquire knowledge of the self, and to do this he descended into the Jivatma state.
But once this knowledge of the self has been gained, there is no further need of the means, the body, Gyan. Therefore implies the Shivatma state, Shivatma avastha. ఏ పరమాత్ముడైతే నేనెవరిని అని Can we have complete silence and attention only to Baba? This is Baba Center. Everyone focus on Baba. Okay, so what are we talking about here? In the Shivatma state, then if Paramatma is not worrying about this body, he is in the Shivatma state. It's the same Paramatma who by the whim he came as Jivatma, he took the entire cycle, became a guru, became Shivatma. At that time, the Shivatma is also in a body. So only to realize this whole cycle, this Gyan, what is this Gyan? Just to realize that I am so and so, ani inta chakkar gottina devudu, appudu telusukoni he becomes Shivatma, then he has got that body. So the difference between Paramatma and Shivatma is Paramatma is unaware of his state and he does not go through this cycle, whereas a Shivatma goes through the Jivatma and becomes Jivatma and goes to become Shivatma, and he is equal to Paramatma. The difference is their awareness, their consciousness. Did we differentiate Paramatma and Shivatma? Yeah. So there is a little picture here on the next page. You have to go, just see this picture for a while. We'll also read about the picture. Baba has made these things so easy for us by putting some pictures, otherwise we would never recognize it. Just go up, sir, little bit. No, go down. Down. Let us read the title of this. So this figure states the 5 states. 5 states loni we will see that the basic states, no sir, the previous picture only. Yeah. So this side, the left column to view, right column, right? Right column, no sir, little up, I am reading the headings. Oh, sorry. Stop. So there are 3 basic states. There's human experiencer. What the experiencer experiences. We have to understand the 3 columns. One is the state, who's experiencing it, which is a form in other words, and what experience this form is having. Okay? Clear? So the sound sleep state, a Sadguru, God seen in wakefulness. A Sadguru is when in the sound sleep state, he will see the God in the wakeful state. Ippudu ikkada one thing we have to understand, the state of sleep is also explained in the further this thing. So don't form any judgment. Just read it as it is. Baba is unpredictable, remember. He will again tell what is wakefulness. The wakefulness does not mean Guru is asleep at some time. Okay, so we'll come. Dream, Sadguru and Yogi. In the dream state, a Sadguru and Yogi is experiencing the planes of consciousness experienced in wakefulness by the Yogi. The Sadguru enters this state for the purpose of entering the Yogi. So Yogi ki Sadguru ki teda undi. Yogi does not mean he is Guru. Yogi ante we are not talking about the person who is doing yoga. Yoga చేసే వాళ్ళు యోగి కాదు కదా, అంత తెలుసు మనకు అందరికీ. ఓకే, వేక్ఫుల్నెస్, సద్గురు, యోగి అండ్ ఆర్డినరీ హ్యూమన్, ద వరల్డ్. మెలకువగా ఉన్నప్పుడు, వేక్ఫుల్నెస్ అంటే మెలకువగా ఉన్నప్పుడు సద్గురు, యోగి అండ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వరల్డ్. ముగ్గురు కూడాను ఈ ప్రపంచాన్నే అనుభవిస్తున్నారు. కిందకి. ఎస్ సార్. ఓకే, వి కమ్ టు డ్రీమ్. డ్రీమ్ అంటే స్వప్నావస్థ. స్వప్నావస్థలోని ఆంటీ స్వప్నావస్థకి వెళ్ళిపోయారు. ఆంటీ మేలుకొని ఉండండి ఆంటీ. డ్రీమ్, స్వప్నావస్థ, ఆర్డినరీ హ్యూమన్, ద ఆర్డినరీ డ్రీమ్ వరల్డ్. అంటే మనం నిద్రపోయినప్పుడు
ఏ స్వప్నావస్థనైతే అనుభవిస్తామో అది. నెక్స్ట్ సౌండ్ స్లీప్, ఆర్డినరీ హ్యూమన్ నథింగ్. నిద్రపోయినప్పుడు మనకి మనుషులకి ఏమీ తెలియదు, నిద్రపోతాము అంతే, ఏమీ తేడా లేదు. చాలామంది ఒక్కొక్కసారి డిస్కోర్సెస్లోని, గాడ్ స్పీక్స్లోని ఒక్కొక్క సెంటెన్స్ అంటారు, నిద్రావస్థకి 8 hours నిద్రపోయేదానికిను దీనికి పరమాత్ముడు నిద్రపోయేది సేమ్ అన్నారు. అది సేమ్ కాదు. ఐఎమ్ క్లారిఫైయింగ్ ఇట్ హియర్. ఇట్ ఈస్ నాట్ సేమ్. Correct. So there is a difference between Paramatma sleeping and you sleeping. When Paramatma is sleeping, he is not asleep. He is in Yoga Nidra. When he is in Yoga Nidra, he is even more conscious. What is he doing in Yoga Nidra? He is watching himself, he is watching the creation, and he is watching whatever is happening. But he is observing it. He is not taking any action. He is observing. But he is in the watching state. But when you and I sleep, we are gone. అనస్థీషియాకి నిద్రపోయేదానికి తేడా లేదు. సో ఆ స్టేట్లో ఉన్నప్పుడు, ఆ స్టేట్లో ఉన్న మనిషికి పరమాత్ముడు నిద్రపోయేదానికి సేమ్ కాదు. బికాజ్ ఐ లిసన్ సమ్ పీపుల్ సే, ఓ 8 వీ హ్యావ్ టు డీల్ విత్ 8 hours ఆఫ్ స్లీప్లో మనం ఏం చెయ్యము, ఏం సంస్కారాలు చుట్టుకోవట్లేదు, కాబట్టి 16 గంటలు మేనేజ్ చేస్తే చాలు లైఫ్లోని, 8 hours నిద్రపోవచ్చు హాయిగాని. అవును, I have heard such in conversations. Okay, we'll come to the figure, key to the figure. So this figure is ఇప్పుడు కాన్సెప్ట్ అందరికి అర్థమైంది కదా. ఐఎమ్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ అండర్స్టాండ్ ప్లీజ్ స్టాప్ మీ. అర్థం కాకపోతే ఆపండి నన్ను. The figure is constructed around 5 categories which themselves are an expansion on the 3 basic categories of sleep, sound sleep, dream and wakefulness, shown in the left hand column. During this early Meherabad period of mid-1920s and throughout his life, Meher Baba made frequent references to these groups of 3 and 5 categories in various permutations. For detailed discussions, see Infinite Intelligence. Okay, these states evaithe unnayo, just now I told that there are Nidravastha, wakefulness, డ్రీమ్ స్టేట్. ఈ అవస్థలు ముందు వెళ్ళేది, మళ్ళీ వెనక నుంచి ముందుకు వెళ్ళేది, 5 అవస్థలుగా బాబా ఎక్కడో ప్రతి ప్లేస్లో డిఫరెంట్గా దీన్ని రెఫర్ చేశారు. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్లో ఇంకా డీటెయిల్గా చెప్పారు అందులో అని చెప్తున్నారు. ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ కెనాట్ అటైన్ దిస్ ట్రూ నాలెడ్జ్, దిస్ జ్ఞాన్. మైండ్ అండ్ ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్కి జ్ఞానానికి తేడా ఏంటి? బుద్ధి. ఓకే, బుద్ధి జ్ఞానము 2 డిఫరెంట్ టర్మ్స్. కాకపోతే ఇంటెలెక్ట్కి జ్ఞానానికి ఇట్ ఈస్ క్లోజ్ రిలేషన్. ఇంటెలెక్ట్ అంటే ఏంటి? సామాన్య తెలివితేటలు, సామాన్య తెలివిగా ఉండడము ఇంటెలెక్ట్ అంటే. ఇన్స్టిక్ట్ అన్నది యానిమల్కి ఉంటుంది. పక్కన ఎదుర్కొంటా ఒక కాక్రోచ్ ఉంది, అది ఎదుర్కొంటా ఏముందో దాని ఇన్స్టింక్ట్ని బట్టి వెళ్తుంది. విచక్షణ. విచక్షణ ఇంటెలెక్టా? కరెక్టేనా? విచక్షణ అంటే జ్ఞానంతో విచక్షణని ఉపయోగిస్తాం మనం. విచక్షణ అంటే కామన్ సెన్స్ లాగా, ఇట్ ఈస్ మోర్ కామన్ సెన్స్, మంచి చెడు తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఇంటెలెక్ట్కి జ్ఞానానికి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. బాబా ఇక్కడ వర్డ్ ఇంటెలెక్ట్ యూజ్ చేయలేదు, జ్ఞానం అని యూజ్ చేయలేదు. జ్ఞానం అంటే ఓన్లీ నిజమైన జ్ఞానము, పరమాత్ముడి జ్ఞానము. ఇంటెలెక్ట్ అంటే మామూలుగా ఉండే మనకి తెలివి, ఇది గ్రహిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అది విని మీరు అర్థం చేసుకోవడానికి మీ తెలివితేటలు ఉపయోగపడుతున్నాయి, మీ మనసు ఉపయోగపడుతుంది. మీరు దాన్ని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి కనెక్ట్ చేసుకొని ఇది నాకు తెలుసు కాబట్టి ఇది అంటే ఇది అని అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ తెలివి మీకు సామాన్యంగా మనకి ఉండే ఆ సామాన్య తెలివికిను అంతర్జ్ఞానంతో భగవంతుడిని కలిగించే ఆ జ్ఞానానికి విభేదము తెలుసుకోవాలి అని కొంచెం ఎఫర్ట్ చేశాను నేను ఇక్కడ. ఎనీవే, ద మైండ్ ఇంటెలెక్ట్ కెనాట్ అటైన్ టు దిస్ నాలెడ్జ్, దిస్ జ్ఞాన్. అందుకని ఈ సామాన్యమైన మనసు
ఈ సామాన్యమైన తెలివితేటలతోటి ఆ జ్ఞానాన్ని గ్రహించలేదు. యూ కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్, దాట్ పర్టిక్యులర్ నాలెడ్జ్ with the normal mind and the normal thoughts and the normal intellect you have. It is above that. Gyan is another word of experience, anubhav, in the real sense. Gyanam ante enti? Anubhavam kaliginade gyanam. Kevalamu information ga telisedi gyanam kaadu. Okay. In this angle, a Paramatma angle. Paramatma? The Paramatma angle is the term. Now, even now, any of you can assert I am Paramatma. You have no knowledge or experience of this fact. However, you can only say the words and argue the case from a logical standpoint. From a logical standpoint, God speaks. చదివిన వాళ్ళు ఎవరైనా చాలా మంది అసర్ట్ చేస్తారు, యు ఆర్ పరమాత్మ, యు ఆర్ పరమాత్మ అని 100 సార్లు చెప్పేసినా అది వెళ్ళదు. కానీ ఎవరైనా ఒక గురువు చాలా ప్రశాంతంగా చెప్తే అలా వెళ్ళిపోతుంది. అనుభవానికి ఎవరైతే అనుభవించి చెప్తున్నారో, ఎవరైతే ఉత్త నాలెడ్జ్కి చెప్తున్నారో అది భగవంతుడిచ్చిన వరం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆ పని తను జరిపించాలి అనుకున్నప్పుడు, ఆ ద్వారా ఆయన చెప్పించినప్పుడు ఆ పని ఆయనే జరిపించుకుంటారు కదా. కాబట్టి నార్మల్గా ఇంటెలెక్ట్తో చెప్పిన దానికి, గురువు మనకి ఆయన అనుభవించి చెప్పేదానికి తేడా ఉంటుంది. Question: does Shivatma, having been Paramatma at the beginning, actually become Paramatma again, or has Shivatma actually been Paramatma always and all along? మనకందరికీ వచ్చిన సంశయం వచ్చిందా? ఏంటి క్వశ్చన్ ఏంటి ఇక్కడ? అలా క్వశ్చన్ ఉందని కూడా మీరు మంత్రముగ్ధులు అయిపోయి వింటున్నారు కాబట్టి అలాంటి క్వశ్చన్ మీ మనసులో ఉంది అని కూడా మీకు అనిపించలే. కానీ ఆయనే గ్రహించారు మీ మనసులో ఈ క్వశ్చన్ ఉంది అని ఆయనే చెప్తున్నారు. అంటే శివాత్మ పరమాత్మగా బిగినింగ్లో ఉన్నవాడు శివాత్మగా మారిన తర్వాత యాక్చువల్లీ బికమ్ పరమాత్మ అగైన్, మళ్ళీ నిజంగానే పరమాత్ముడు అవుతాడా అంటే, ఇప్పుడు నేను శివాత్మని అయ్యాను అనుకోండి, జీవాత్మగా పుట్టి శివాత్మ కలిగినప్పుడు నేను పరమాత్మ సేమా, ఆయనకి నేను పరమాత్మని జ్ఞానం అవుతుందా అని అడుగుతున్నారు. ఆర్ శివాత్మ యాక్చువల్లీ బీన్ పరమాత్మ ఆల్వేస్ అండ్ ఆల్ అలాంగ్, అంటే శివాత్మ పరమాత్మయే కాబట్టి అలాగే అనుభవించి అలాంటి దీంతోటే ఉన్నారా? ఇప్పుడు పురాణాలు కొంతమందికి అర్థం కాదు అంటే అది ఏదో చెప్తారు, వేదాంతాలు ఉపనిషత్తులు చెప్తారు, అర్థం కాదని. ఇప్పుడు చాలామందికి ఇది అర్థం కావట్లే కదా. దిస్ ఆల్సో ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బికాస్ yeah, correct. So does he always experience though he became Shivatma, does he always retain that experience of Paramatma? Does he find himself there again? ఎవరైనా క్వశ్చన్ అడగాల? అందరు ఫెయిల్ అవుతారా? శివాత్మకి ఆన్సర్ ఏంటి దానికి? But he's not conscious because the journey, after the journey, he becomes conscious. Say it again. Answer is yes, no. No, Atma is always, Paramatma is there in the Atma. Sorry. చెప్పండి చెప్పండి. But Paramatma doesn't know about illusion, but Shivatma knows both illusion and self. ఓకే, నో సో వాట్ ఆర్ వి సేయింగ్? ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటి? పరమాత్మగా ఉండి జీవాత్మగా పుట్టి శివాత్మగా మారి తనే పరమాత్మని అని గ్రహిస్తాడు శివాత్మ. క్వశ్చన్ ఏంటి? ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో పరమాత్మ శివాత్మ, హ్యాస్ ఇట్ హోల్డింగ్ ద పరమాత్మ కాన్షియస్నెస్ త్రూ అండ్ త్రూ, కరెక్ట్? హ్యాస్ హీ హోల్డింగ్, ఈజ్ హీ హోల్డింగ్ ఇట్ ఆల్? ఎస్. హౌ మెనీ ఎస్? రేజ్ యువర్ హ్యాండ్. 1 2 3 4 5 6. How many no's? ఓకే, నో ఆన్సరా? అంటే ఇది చెప్పము అది చెప్పము, కరెక్ట్? ఆ స్థితిలో ఉన్నారు. ఎట్లాగండి బాబా మిమ్మల్ని ఎలా తీసుకుపోవాలి?
ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి కదా ముందుకెళ్ళడానికి. అయితే నాకు తెలుసు అని చెప్పాలి, లేదా నాకు తెలియదు అని చెప్పాలి. తెలుసో తెలియదో నాకే తెలియదు అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి బాబా ఏం చేయాలి వాళ్ళ కోసమని? No, it's like I can give the analogy like I'm holding like a golden egg in my hands, and this egg that I see, it's not a new egg. It has always been with me, but for a while I thought I had lost it or something. But that is the same egg. Okay. I find it. Okay. Not something that was Got created it. new by the journey. Good. Very nice. At least that's good. So she is attempted it. Because why I'm saying it's not about me, right? It's always about Baba. And it's always whatever we may think and say and all, he'll take it to the next level, right? That always happens. So she attempted it. No, but here I want to bring one level of thought process here, is that we are all on the journey. Yes? ఎందుకు వస్తున్నాము? Especially on third Sunday, if you are coming here. Third Sunday అంటే Vidya, devil is coming on the. Okay, why are you coming to the center? Not for gathering, not for socialization, not to have good chats and all. You are coming here because you are interested in yourself to find the God in you. Why are you coming to Meherabad? To find the God in you, because you are all Jivatmas or Shivatmas. Some of you might be Shivatma, I don't know. You never know, right? Some of you must be Shivatmas. So you are Jivatma or Shivatma, and you are trying to find Paramatma in you. That is your journey. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా నిజం అదే. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇదే నిజము. ఇది కాకుండా వేరే నిజం ఏదీ లేదు. అజ్ఞానంతో ఉండి కాదు, నేను నాకంత తెలివిలాటే లేదండి, నాకంత అర్హత లేదండి, ఇది ఇవన్నీ ఉత్తమాటలు వద్దు. నిజం ఇదే. ఎందుకంటే ఎవరు చెప్పారు? బాబా చెప్పారు, నేను చెప్పట్లేదు. కాబట్టి దట్ ఈస్ ద ట్రూత్. నిద్రపోతూ విన్నా సరే అదే ట్రూత్. ఇక్కడ వెరీ గుడ్, కాపీ చేసుకొని పెట్టుకోండి, ఇట్ వర్క్స్. సో లెట్ us ఫైండ్ ద ఆన్సర్. టైం అయిపోతుంది, మళ్ళీ ఆన్సర్ తెలియకపోతే రాత్రి నిద్ర పట్టదు. సో ఫిగర్ అవుట్ ద ఆన్సర్. In reality, there is nothing like aloofness or difference. Okay, alag panu. Where could such separation exist? Shivatma is immortal, everlasting. Yet Shivatma has knowledge of this fact, and hence it acquires the name of eternal bliss. Once one acquires knowledge, then khalas, finished. All is complete and one has become perfect. Okay, so like she said, there is nothing called separation. అంటే ఇప్పుడు నేను ఒక బోర్డు మీద ఒక సర్కిల్ వేస్తాను. ఓకే, సే దిస్ సర్కిల్ ఈజ్ గాడ్ అండ్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ in that circle. Now you say I am in a different universe. Where is that universe? In the circle. Every dot that you say, I am this, I am that, I am this, I am that, I am different, I am unaware, I don't know, I don't believe in God. Where does this atheist exist? Within the circle. There is nothing beyond the circle. So where is the separatedness? Everything is within the circle. So everything is within. Everything is one. There is no one can go out of the circle. సో అనంతంగా ఇదంతా ఏకత్వం అయిపోయి ఉన్నప్పుడు ఈ అనంతంలోంచి బయటకు వెళ్ళిపోయి నేనేదో వేరే ప్లానెట్, నేనేదో వేరే రాక్షసుని, లేదా నేను వేరే మనిషిని, లేదా దైవాన్ని, నేను ఈ రిలీజియన్ని, నేను ఇది అది దేనికి తావులేదు. ఎందుకంటే అన్నీ కూడా అనంతంలో కలిసిపోయి ఉన్నాయి. మీరు ఏ పేరు పెట్టుకున్నా, ఆయన పింక్ షర్ట్ వేసుకున్నారు, ఆయన ఆరెంజ్ షర్ట్ వేసుకున్నారు, ఈయన వైట్ షర్ట్ వేసుకున్నారు, మీరు ఏ షర్ట్లు వేసుకున్నా అందరూ ఇదే రూమ్లో ఉన్నారు. నేను డిఫరెంట్ అని మీరు ఎలా అనుకున్నా, నేను పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎన్ని అనుకున్నా అందరం ఇక్కడే ఉన్నాము. అలాగా అనంతంగా ఎక్కడో బయటకు వెళ్ళిపోలేదు. హీ కాంట్ గో అవుట్. సో శివాత్మ కెనాట్
exist out of Paramatma. He is within Paramatma. So where could such separation exist? Shivatma is immortal. Shivatma immortal అంటే ప్రతి ఆత్మ ఇమ్మోర్టల్. ఎవరు అనంతంగా మనం ఒక ప్రయాణంలో ఉన్నామే కానీ ఎవరికి చావు అన్నది లేదు. నాశనం లేనిది ఆత్మ. కరెక్ట్? సో యట్ శివాత్మ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ హెన్స్ ఇట్ ఎక్వైర్స్ ద నేమ్ ఆఫ్ ఇటర్నల్ బ్లిస్. ఇది కేవలం గ్రహించడం ద్వారా ఆ ఇటర్నల్ అనంతమైన బ్లిస్ని ఆనందాన్ని పొంది అండ్ అక్వైర్స్ నాలెడ్జ్. ఒక్కసారి కనుక ఆ నాలెడ్జ్ వచ్చింది అంటే ఖలాస్, అంతే, యూ బికమ్ పర్ఫెక్ట్. అబ్బా ఎంత బాగుంది కదా వినడానికి కూడాను. ఒక్క క్షణంలో అబ్బా మాది కూడా అయిపోయింది జర్నీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే గంటన్నరగా కష్టపడి వింటున్నాం కదా, మరి ఇంత విన్నందుకు అయిపోవాలి కదా జర్నీ. మొదలు పెట్టారు ఆల్రెడీ. మీరు అందరూ అప్రాజ్ఞులు అన్నీ తెలిసిన వాళ్ళు, ఊరికే అలా కనిపిస్తారు అంతే. The Sadguru and the ordinary human being both experience the states of sound sleep, dream and wakefulness, but in different ways. Okay? ఆ పిక్చర్ని దృష్టిలో పెట్టుకోండి, బికాస్ వన్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ అప్ టు బాటమ్ టు అప్, సేమ్ గోయింగ్ అప్ అండ్ డౌన్. So the Sadguru and the ordinary human being both experience the states of sound sleep, dream and wakefulness, but in different ways. The state of ordinary human beings such as ourselves is an alteration between wakefulness, dream and sound sleep. Ante third, fourth, fifth state lo manamu normal human being unnaru. The Sadguru states could be characterized as one, the awake state, the awake dream state and awake sound sleep state. Awake. అది తేడా నేను చెప్పింది. You have ordinary wakefulness, ordinary dream state, ordinary sleep state. Whereas a Sadguru is awake state, awake dream state and awake sound sleep state. అంటే ఆ నిద్రకి ఈ నిద్రకి తేడా ఉంది. ఓకే, అందరికీ అర్థమైంది. ఇంకెప్పుడైనా ఎవరైనా నిద్రపోతే పర్లేదండి, అది ఇది సేమ్ నిద్ర అండి, కాబట్టి 8 గంటలు యోగాతో నిద్ర ప్రాక్టీస్ చేస్తానండి నేను అంటే, అట్లా నిజమైతే యోగులు కొంతమంది అనంతకాలంగా నిద్రావస్థలో ఉన్న వాళ్ళకి ముక్తి వచ్చేసేయాలి కదా, మరి ఎందుకు వాళ్ళకి ఎందుకు ముక్తి రాలేదు? వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరవగానే మళ్ళీ సేమ్ వరల్డ్, మళ్ళీ అదే పొద్దున్న లేవాలి, టిఫిన్లు చేసుకోవాలి, బాక్సులు పెట్టుకోవాలి, ఆఫీసులకు వెళ్ళాలి, నార్మల్ లైఫ్. ఎంత సండే జ్ఞానం సంపాదించుకున్నా మండే మార్నింగ్ నార్మల్ కదా. దట్ ఈస్ వన్ క్వశ్చన్ దట్ వన్ షుడ్ ఆన్సర్. ఎందుకు అలాగా అంటే, ఈ సండేకి మండే మార్నింగ్కి తేడా ఉండకూడదు అంటే, మీ స్థితి ఇప్పటికీ అప్పటికి సేమ్ లాగా ఉండాలి. అంటే మీ మనోస్థితి బయట సిచ్యువేషన్ మారుతూ ఉన్నా మన స్థితి మనది సండే మార్నింగ్కి మండే మార్నింగ్కి ఒకలాగే ఉంటే మనం ఏం చేస్తున్నా మనకి డిఫరెన్స్ పడదు. ఆ స్థితికి మనం వెళ్ళగలిగే ఫ్రీడమ్ మీకుంది. మీ చేతిలో ఏముంది అంటే అది మీ చేతిలో ఉన్నది. అంటే కష్టానికి సుఖానికి అతీతంగా మనసు వెళ్ళినప్పుడు కష్టం సుఖం రెండు పట్టవు మనకి. అది బాబా చెప్పింది, అది కరెక్ట్. రెండు ఒకలాగే ఉంటుంది, ఏదైనా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. You don't feel bored. You don't feel bored. అరే మండే మార్నింగ్ మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోలే. Really awake. Yes, that is the real awake state. Correct. So that is the difference between that and one, wakefulness and the awake. Yeah, correct. Oh, you are getting it now. Yeah. When the Sadguru is when the Sadguru is awake in 3, he sees the world. Sadguru లేచినప్పుడు ప్రపంచాన్ని చూస్తాడు. When the Sadguru is awake in the dream state, sees the plains. Sadguru మెలకుగా ఉండి డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు ప్లేన్స్ని చూస్తారు. When the Sadguru is awake in the sound sleep, he sees God. మీరు నిద్రపోయినప్పుడు అయిపోయిందా, బాబా క్లాప్స్ కొట్టాలి మనం. పాపం ఆయన అంత కష్టపడి సైలెంట్గా ఉండి లెక్చర్ డిక్టేట్ చేసినందుకు
ఈ రోజుకి కూడా ఆయన మానవాళికి మంచి చేయగలిగారు అంటే ఆయన ఆ స్థితిలో ఉండి ఆయన స్థితి ఎంత గొప్ప స్థితి అయి ఉంటుంది. అప్పుడు 1926, ఇది 2026, 100 ఏళ్ళ తర్వాత. ఇది ఏది August 19th, ఇది కరెక్ట్గా. ఆ లెక్చర్ని 100 సంవత్సరాల తర్వాత మనం చదివి ఆయన చేసిన మంచిని మనం గ్రహించగలుగుతున్నాము అంటే వాట్ యూనివర్సల్ వర్క్ బాబా డిడ్ ఈస్ దిస్. Yes, because he said it, we are understanding. If I would have said it, you will not understand. Because he said it, we are all getting it. Now he is talking the language of our heart. మన మనసులో ఉన్న భాషతోటి ఆయన మనకి చెప్తున్నారు. ద సద్ వెరీ నైస్ నా. బట్ ఇన్ ట్రూత్ ద సద్గురు నెవర్ స్లీప్స్. నిద్రపోడు సద్గురు. టు రెండర్ హెల్ప్ టు ద వరల్డ్ హీ ఎంటర్స్ ఇన్ టు స్టేట్ state 3 or ordinary wakefulness or to help the yogis he enters the state 2. అంటే ఆయన డ్రీమ్ స్టేట్లో ఉన్నప్పుడు ప్రేయర్స్లోకి వెళ్ళి యోగిలకి హెల్ప్ చేస్తారు. ఆయన మెలకుగా ఉన్నప్పుడు మనలాంటి అజ్ఞానులకి హెల్ప్ చేస్తారు. But when he enters into sound sleep state, he becomes God and experiences I am God state. అందుకనే గురువు దేవుడి కన్నా గొప్ప అన్నారు. Yes. When you're sleeping, something is to remove all his parts. Yeah. Sleep. Yeah. State, I think, maybe. Yes. ఆయన చాలా he was a yogi also. So he did the yogic practice. ఖండ సాధన చేసేవారు. ప్లస్ ఆయన స్టేట్ కూడా వేరేగా ఉండేది. అండ్ హీ కమ్స్ బ్యాక్ అండ్ సేస్ ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. నేను ఏదో వరల్డ్కి వెళ్ళి వచ్చాను అని కూడా చెప్పారు ఆయన. ఇవన్నీ కూడాను ఆయన స్టేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నౌ హూస్ ఇట్ హూ స్లీప్స్? ద మైండ్, ద మెంటల్ స్టేట్ అండ్ ద జీవ్ స్టేట్. దీస్ స్లీప్ అంటే ఎవరు? మనిషిగా ఉన్నవాడు మాత్రమే నిద్రపోతాడు. మనసు, జీవాత్మ వీళ్ళే నిద్రపోతారు. అంటే మనం ఎంత అదృష్టవంతులం చూడండి. నిజంగానే భగవంతుడు మనకిచ్చిన వరము నిద్ర. ఆ నిద్ర గనక లేకపోతే మనం పిచ్చైపోతాం. కాబట్టి ఎంత ఉన్నది ఎంత లేనిది అని కాదు. ఎవడైతే మనస్ఫూర్తిగా రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాడో వాడు భాగ్యవంతుడు. కాశీకి పక్కా తెలుసు ఆ విషయం. Now, who is in sleep? The mind, the mental state and the jeev state, these sleep. For how could the Paramatma state ever sleep? In sound sleep, the mind stops. Hence, the sanskaras of thoughts, words and actions stop as well. Though the sanskaras of breathing continues. But as soon as we human beings get up from sleep, our sanskaras resume. For thoughts and actions silenced and unmoving in sound sleep reassert themselves saying, have experiences, experience me, mane bhoga. Expand your sanskaras, spend me. Expand your sanskaras, spend me. అందుకనే ఎస్ ఓ నో స్టాండ్ తీసుకోవాలి. ఎస్ స్టాండ్, ఎస్ అంటే ఎస్ క్యూలోకి వస్తారు, నో అంటే నో క్యూలోకి వస్తారు. ఏమనకుండా ఉంటే ఏ క్యూలోని ఉండరు. ఏదో ఒక క్యూలో నించోవాలి కదా. టికెట్ కొనుక్కొని 300 క్యూలో నించోండి, లేదా ఫ్రీ దర్శన్ క్యూలో నించోండి. కానీ ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఎవరికి తెలుసు ఫ్రీ దర్శన్ క్యూలకు ఒకసారి ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి కదా. కాబట్టి ఏదో ఒక క్యూలో నిలబడడం ఇంపార్టెంట్. ఇన్ అదర్ వర్డ్స్, వీఆర్ ఆన్ యువర్ షోల్డర్స్, గార్డెన్ పర్ సవేర్ ఛే. ఇన్ అదర్ వర్డ్స్, వీఆర్ ఆన్ యువర్ షోల్డర్స్, గర్దన్ పర్ సవార్ ఛే. అంటే మనం అందరం బాబా షోల్డర్ మీద కూర్చున్నాం. Oh, you are all awake. But as soon as we human beings get up from sleep, our sanskaras resume for our thoughts and actions. Silenced and unmoving in sound sleep reassert themselves saying, have experiences,
ఎక్స్పీరియన్స్ మీ, ఎక్స్పెండ్ యువర్ సంస్కారా, స్పెండ్ మీ అని సంస్కారాస్ అన్నీ మనం నిద్ర లేవగానే మళ్ళీ వచ్చేస్తాయి అన్నీను. One thing, it's very nice for sanskaras, what Baba is telling now. So if you're really conscious, really aware, we see the sanskaras. Yes. We can see the sanskaras and tell, oh, these are not correct sanskaras, these are good sanskaras. ఓకే, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ, ఎప్పుడైనా రాత్రి నిద్రపోయినప్పుడు ద లాస్ట్ థాట్ దట్ యూ విల్ హ్యావ్ ద ఫస్ట్ థాట్ అగైన్ ఇన్ ద మార్నింగ్. సో వాట్ ఎవర్ యూ థింక్ ఆఫ్ ఇన్ ద లాస్ట్, ద ఫస్ట్ థింగ్ యూ వేక్ అప్. Samskaras are telling. Huh? Told with samskaras. Yeah, got it. The sanskaras telling, please experience me, spend me. That is what that line means. So it means that the sanskaras, he's saying that the moment we get up from the sleep, the sanskaras are back and they are telling you, please spend me, please experience me. That is what it means. That means we can't get rid of sanskaras. Even if you sleep, ఉర్మిళా దేవిలాగా 12 ఏళ్ళు పడుకున్నా 14 ఏళ్ళు పడుకున్నా మళ్ళీ లేవగానే మేమున్నాము అంటాయి అవి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో ద సంస్కారాస్, బట్ వన్ థింగ్ ఈస్ యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ సంస్కారాస్. ఐ కీప్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్. ఒక మానవుడిలాగా, ఒక జీవాత్మలాగా మన మనిషిగా ఉన్నప్పుడు సంస్కారాలని మనం ఏమీ చేయలేం. డోంట్ ట్రై టు వర్క్ ఆన్ యువర్ సంస్కారాస్. యూ కాంట్ వర్క్ ఆన్ యువర్ సంస్కారాస్. ఇది చేయకపోతే అదవుతుంది, అది చేయకపోతే ఇదవుతుంది, ఇక్కడి నుంచి తీస్తే ఇక్కడ పడుతుంది. సో వాట్ ఆర్ యూ డూయింగ్? యూ విల్ బికమ్, యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు ద అదర్ సైడ్, బట్ యూ విల్ నెవర్ ఫినిష్ ఇట్. సో యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ సంస్కారాస్. ఇట్ ఈస్ లైక్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ డార్క్నెస్? To get rid of darkness, what should you do? You have to switch on the light. What is that light? That jnanam, antarjnanam. That antarjnanam is your light. Don't try to work with darkness, work with light. When you work with light, the darkness will go. Huh? Gain. What do you mean? What do you mean by how can I work with light? What is light here? Gyan. Who is the sign of that Gyan? Baba. What is, when you keep looking at Baba again and again, what are you looking at? God. Why is he God? He is the God in human form. So you can't see the God in God's form because we don't have that much of knowledge, that much of awareness, that much of Gyan. But today he comes in the form so that you can look at him. When you look at him again and again, you acquire knowledge about him, you know about him, you understand about him, you are putting some energy into it. Krishi cheyali. Krishi cheyakunda ఏమీ కాదు. ఏం చేయకుండా ఓ బాబానే వచ్చి రక్షించి మమ్మల్ని తీసుకుపోతాడంటే తీసుకెళ్ళడు. So what, my question is, you're telling samskaras we can't do anything with samskaras. Then what are we doing every day? What are you doing by spending 1.5 hours, 3 hours in the morning here? You are working on the light. Rest of the week you are working with the darkness. What are you doing here? Your time is important. How you are spending time? What are you focusing on? How are you working towards your true knowledge? Whatever little you can do, you may understand, you may not understand, but you have to put that energy to understand. One day you will understand. Yeah. So don't judge. అరే వాడి సంస్కారాలు అట్లా ఉన్నాయి అందుకే ఏడుస్తున్నాడు వాడు. ఆ క్షణంలో మీకు ఆడ సంస్కారాలన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోయాయి, అన్నీ వచ్చేసాయి, మీకే వచ్చేసాయి ఫుల్. యూ విల్ నాట్ నో హౌ దే వర్క్. వాడు కష్టపడుతున్నాడు కర్మ చేసుకున్నాడు, అనుభవిస్తున్నాడు అని మనము జడ్జ్ చేస్తాం ఇంకోళ్ళకి. ఆ సంస్కారాలు ఎట్లా పనిచేస్తున్నాయంటే, మనం ఏమైనా తప్పు చేసేసి కూడాను అరే నా సంస్కారం టైం బాగాలేక అట్లా చేశాను అంటాం. నీకు వివేకం ఇచ్చాడు కదా భగవంతుడు. ఎందుకు ఇచ్చాడు? ఆ తప్పు చేస్తున్నప్పుడు తప్పని తెలియదా? ఎందుకు ఇంకోళ్ళని ఎవరిని నిందిస్తున్నారు కదా? మన బాధ్యత మనది, ఇంకోళ్ళ బాధ్యత మీది కాదు. మీరు ఇంకోళ్ళ తప్పు పట్టే స్థితిలో మీరు లేరు. మీ స్థితిని మీరు తెలుసుకొని మీ స్థితిని బాగు చేసుకోవడం మీ చేతిలో ఉంది. మా చేతిలో ఉన్నది అదొక్కటే. ఇంకోళ్ళని చూసి వాడే మంచి చెడ్డలు, ఎందుకంటే ఎవరికి ఎలా ఉందో మీకు తెలియదు, ఎవరి గతి ఎలా నడుస్తుందో. కబీర్ అన్నాడు, ఎవరి గతి చక్రం ఎలా నడుస్తుందో నా గతి ఏంటో నాకు తెలియదు,
కాబట్టి దీని మీద నుంచి నన్ను ఎత్తి ఉద్ధరించు భగవంతుడా అని కబీర్ అన్నాడు. అట్లాగా మనము సంస్కారాస్ని జడ్జి చేయడానికి లేదు. 3 pages more, 5-10 minutes కాదా? ఓకే. ద ఓషన్ అండ్ బబుల్స్ అనేసి లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆఫ్ ఫస్ట్ లెక్చర్, నెక్స్ట్ టైం. ఓకే, ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్? చాలా మంచి డిస్కషన్ అయినట్టు. డిస్కషన్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, అపార్ట్ ఫ్రమ్ వాట్ బాబా ఇస్ సేయింగ్. ఎందుకంటే మీరు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరూ మేల్కొని ఉన్నారు. కరెక్ట్. Baba is working. No, actually you will not believe. Today Baba told, it's going to be a special session today. That is why you start with a meditation, he told me. So just following Baba is required. What Baba tells, we have to follow. I think Baba is speaking through you, so we are able to understand who he is. Jai Meher Baba. Thank you. Jai Avatar Meher Baba ki jai. Avatar